హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఇంటెల్ నుంచి బంపర్ నోటిఫికేషన్ అనేది కూడా చెప్పవచ్చు. 3 రోజుల్లో జాయిన్ అవుతారనమాట. సో అప్లై చేయగానే 35,000 వరకు కూడా మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. సో 7 రోజులు అనేది ట్రైనింగ్ ఉంటుంది అనమాట. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క కంపెనీలో. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో వివరించడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఇంటెల్ కెరీర్లు అనేసి పైన మనకి తెలపడం జరిగింది. ఉద్యోగాలను శోధించండి. సో కీవర్డ్ అలాగే స్థానం అనేది వివరించడం జరిగింది. మనకి గ్రాడ్యుయేట్ ఇంటర్న్షిప్గా మనం వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట, రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో బెంగళూరు కర్ణాటక భారతదేశంలో ఉంటుంది, హైదరాబాద్ తెలంగాణ భారతదేశం అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగ రెఫరెన్స్ ఐడి వచ్చేసరికి JR0257947 అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఉద్యోగ వర్గం వచ్చేసరికి ఇంటర్న్ అనేసి ఇవ్వడం జరిగింది. సో విద్యార్థి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్న్ పాస్ అంటే ఇంటర్న్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఎనీ డిసిప్లిన్ అంటే ఎనీ స్ట్రీమ్ చదివిన వాళ్ళు డిగ్రీలో, సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వర్క్ మోడ్ వచ్చేసరికి హైబ్రిడ్, అనుభవం స్థాయి వచ్చేసరికి ఇంటర్న్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తి మరియు పార్ట్ టైంగా అయితే పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో మీరైతే పూర్తిగా అందువరకు చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా నేను చెప్పడం జరిగిందనమాట. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ ఉద్యోగ వివరణ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బాధ్యతలు సాంకేతిక స్వభావంతో విభిన్నంగా ఉండవచ్చు. ఉద్యోగం యొక్క ప్రత్యేక అవసరాలను బట్టి విద్యా అవసరాలు గణనీయంగా మారుతూ ఉంటాయి. సాధారణంగా 1 సంవత్సరం ఇంటర్న్షిప్ వ్యవధి సెమీ కండక్టర్ పరిశ్రమకు ముందు మరియు సిలికాన్ ధృవీకరణ సంబంధిత పాత్రలను కవర్ చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే అర్హతలు వచ్చేసరికి మనకి కనీస విద్యా అర్హతలు ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇలాంటి బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్లో బీటెక్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అంటే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేసిన పర్వాలేదు, అలాగే డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన పర్వాలేదు, డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చేసిన పర్వాలేదు. లేదంటే ఇలాంటి బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ ఇష్టపడే అర్హతలు అనమాట. ఓకేనా, ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన పర్వాలేదు అనమాట. ఇప్పుడు బ్యాచిలర్స్ ఇష్టపడే అర్హతలు వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్, ఎంటెక్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పైన తెలిపినవి ఎలక్ట్రానిక్స్ ఫస్ట్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇలాంటి బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ బీటెక్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో అది ఏంటంటే డిప్లొమా ఐఐటిలో ఎలక్ట్రానిక్స్ ఇవి చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకనమాట. సెకండ్ వన్ బ్యాచిలర్స్ ఇష్టపడే అర్హతలు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్, ఎంటెక్ వచ్చేసరికి ఇవన్నీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు బీటెక్లో, సో బ్యాచిలర్ డిగ్రీ చేస్తారు కదా వాళ్ళకి సంబంధించినవి అనమాట. సో మాస్టర్స్ లేదా ప్రఖ్యాత కళాశాల నుండి ఇలాంటి బ్రాంచ్ల్లో ముందు పరిశ్రమ సంబంధిత ఉద్యోగ అనుభవం అనేది చాలా అవసరం అన్నమాట. సో మాస్టర్స్ లేదా ప్రత్యేక కళాశాల నుండి ఇలాంటి బ్రాంచ్ల్లో ముందు పరిశ్రమ సంబంధిత ఉద్యోగ అనుభవం అనేది చాలా అవసరం అనమాట. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే అటువంటి వారు ఇంటర్న్షిప్ అనుభవాలు లేదా పాఠశాల పని తరగతులు పరిశోధన కావాల్సినవి ఇవన్నీ కూడా చాలా అవసరం అనమాట. ఈ బిజినెస్ గ్రూప్ లోపల ఏ విధంగా ఉంటుందంటే ఇంటెల్ యొక్క ఉక్త నాయకత్వాన్ని నిలుపుకోవడానికి ఉంటుంది, అలాగే తిరిగి పొందడానికి కూడా ఇంటెల్ వాలిడేషన్ ఇంజనీరింగ్ IVE బృందం యొక్క రోజువారీ
సహకారాలు చాలా అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. భూమి పైన ఉన్న వ్యక్తి జీవితాలను సుసంపన్నం చేసే సరికొత్త డిజైన్లు మరియు ప్రపంచాన్ని మార్చే సాంకేతికతలను మేము ధృవీకరిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే డీబగ్ చేస్తాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది, మరియు ట్యూన్ చేస్తాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అది వేటిని ట్యూన్ చేస్తారంటే వీళ్ళు సరికొత్త డిజైన్లు జీవితాలను సమర్థవంతంగా తీర్చగలిగే సరికొత్త డిజైన్లు ఏవైతే ఉంటాయో సో వాటిని వీళ్ళు డీబగ్ చేయడము, ట్యూన్ చేయడం అనేది చేస్తుంది అనమాట. వాటిని సాంకేతికతలను మేము ధృవీకరిస్తాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంటెల్ ఉత్పత్తుల యొక్క PRQలను పూర్తి చేయడంలో మరియు మా రోడ్ మ్యాప్లో వార్షిక సాంకేతిక ప్లాట్ఫామ్లను అందించగల ఇంటెల్ సామర్థ్యంలో మేము కీలక పాత్ర పోషిస్తాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇతర స్థాయిలు వచ్చేసరికి ఇదైతే హైదరాబాద్లో ఉంటుంది. ఈ యొక్క కంపెనీ ప్రకటనను పోస్ట్ చేసింది మాత్రం అర్హత కలిగిన దరఖాస్తుదారులందరూ జాతీయ రంగు, మతపరమైన మతం, లింగం, జాతీయ మూలం, పూర్వీకులు, వయస్సు, శారీరక లేదా మానసిక వైకల్యం, వైద్య పరిస్థితి, జన్యు సమాచారం, సైనిక మరియు అనుభజ్ఞాల స్థితి, వైవాహిక స్థితి, గర్భం, లింగం, లింగ వ్యక్తీకరణ, లింగం గుర్తింపును, లైంగిక ధోరణి లేదా స్థానిక చట్టం నియంత్రణ లేదా శాసనం ద్వారా రక్షించబడిన ఏదైనా ఇతర లక్షణం ఉన్నా కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి. సో లాభాలు వచ్చేసరికి మేము పరిశ్రమలో అత్యుత్తమ ర్యాంక్ని అందించే మొత్తం పరిహారం ప్యాకేజీని అందిస్తాము. ఇది పోటీ చెల్లింపు, స్టాక్ బోనస్లు, అలాగే ఆరోగ్యం, పదవి విరమణ మరియు సెలవులతో కూడిన ప్రయోజన కార్యక్రమాలను కలిగి ఉంటుంది. మా అన్ని అద్భుతమైన ప్రయోజనాలను కూడా గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, కొంతమంది వ్యక్తులు ఇంటెల్ ద్వారా జారీ చేయబడిన నకిలీ ఉద్యోగ ఇంటర్వ్యూ లేఖలను అందుకున్నారని మా దృష్టికి వచ్చింది. సో వివిధ స్థానాల కోసం ఇంటెల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తుంది అనమాట. మరియు ఇంటర్వ్యూలకు అర్హత పొందేందుకు డబ్బును డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఈ లేఖలను ఇంటెల్ లేదా దాని అధికృత ప్రతినిధులు ఎవరు జారీ చేయలేదని మేము మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము. అంటే ఈ యొక్క కంపెనీకి ఎటువంటి డబ్బు కట్టక్కర్లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించిన అవసరం లేదు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో కొంతమంది దొంగ కొడుకులు ఉంటారు కదా, అటువంటి వారికి ఇంటెల్ కంపెనీ ఈ యొక్క లేఖను మీ అందరికీ అప్లై చేసే ముందు ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. కొంతమంది ఫ్రాడ్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు అంటే డబ్బులు తీసుకొని మీకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి డబ్బులు తీసుకొని మీకు జాబ్లు ఇప్పిస్తాం అనేసి కొంతమంది ఉంటారు కదా, అటువంటి వారిని నమ్మద్దు అనేసి ఈ యొక్క కంపెనీ వారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ఇంటర్లో నియామకం పూర్తిగా మెరిట్పై ఆధారపడి ఉంటుంది. సో మరియు అంటే మీ యొక్క మెరిట్పై, మీ యొక్క ఎడ్యుకేషనల్ స్కిల్స్ మంచి మెరిట్గా వచ్చిందనుకో సో దానిపై ఉంటుందన్నమాట. మరియు ఇంటెల్ అభ్యర్థులు ఎలాంటి డబ్బును డిపాజిట్ చేయమని అడగదు లేదా అవసరం లేదు. ఇంటెల్ కోసం పనిచేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తులు నేరుగా https://jobs.intel.com దరఖాస్తు చేసుకోవాలని మరియు నిష్పట్టమైన అంశాల బారిన పడవద్దని మేము కోరుతున్నాం అనేసి క్లియర్గా చెప్తుంది. సో వర్కింగ్ మోడల్ వచ్చేసరికి ఈ పాత్ర మా హైబ్రిడ్ వర్క్ మోడల్కు అర్హత పొందుతుంది. దీనివల్ల ఉద్యోగులు తమ కేటాయించిన ఇంటర్వ్యూ సైట్ మరియు ఆఫ్ సైట్లలో ఆన్ సైట్ పని మధ్య వారి సమయాన్ని విభజించుకోవడానికి అనుమతిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. కొన్ని పరిస్థితుల్లో వ్యాపార అవసరాలకు అనుగుణంగా పని నమూనా మారవచ్చు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, దరఖాస్తు ఎలా చేయాలనేది నేను ఇప్పుడు వివరించడం జరుగుతుంది. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది, ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుంది. సో ఇక్కడ దరఖాస్తు అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట ఇంటెల్ది. సో డూ మోర్ విత్ యువర్ కెరీర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనం కొత్త ఖాతాను సృష్టించుకోవాలన్నమాట.
ఈ యొక్క ఖాతాను సృష్టించుకున్నాక మీ యొక్క ఈమెయిల్ అలాగే పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ని ధృవీకరించండి, ఖాతాను సృష్టించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఖాతా క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. పాస్వర్డ్ అయితే మీకు ఒక సంఖ్య పాత్ర ఉండాలి, ఒక ప్రత్యేక పాత్ర ఉండాలి, కనీసం 8 అక్షరాలు ఉండాలి, పెద్ద అక్షరం, చిన్న అక్షరం, ఒక అక్షరం అనేది ఉండాలన్నమాట. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.